హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియ అనేది ఈ నెలలో పూర్తి కాబోతోంది. ఈ నెల చివరికల్లా ఏపీ మెగా డిఎస్సి నియామకాలను పూర్తి చేస్తామంటూ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న తెలియజేశారు. మరి స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రారంభిస్తూ కాబట్టి మరి అభ్యర్థులంతా త్వరలోనే మెరిట్ లిస్టు అలాగే సెలెక్షన్ లిస్టు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే టెట్ పరీక్షలు రాశారో అటువంటి వారికి సంబంధించినటువంటి పాత టెట్ స్కోర్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసే పనిలో పడ్డారు. చాలా మంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. మరి ఇంకా డౌన్లోడ్ చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు మరి కొన్ని విధానాలు పాటించడం ద్వారా మీ యొక్క స్కోర్ కార్డును లేదా మీ యొక్క స్కోర్ ను తెలుసుకోవచ్చు. మరి స్కోర్ కార్డ్ లేనటువంటి వారు ఏ విధంగా వారి యొక్క ఏపీ టెట్ స్కోర్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు స్కోర్ కార్డ్ ప్రింట్అవుట్ అనేది లేనటువంటి వారైతే మరి మనం ఇప్పుడు చెప్పబోయే విధానం ద్వారా స్కోర్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటగా ఏపీ టెట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 సంవత్సరం అలాగే 2012 సంవత్సరంలో 2 సార్లు నిర్వహించారు. తర్వాత 2013 సంవత్సరంలో నిర్వహించారు. తర్వాత 2017, 2018, 2024 ఇలా టెట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించారు. మరి ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ టెట్ పరీక్ష రాశారో అటువంటి వారు మీ యొక్క టెట్ స్కోర్ కార్డ్స్ ను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు తెలంగాణ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. మొదటగా మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళి టీఎస్ టెట్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీకు మొదట్లోనే టీజీ టెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. టీజీ టెట్ అంటే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీజీ టెట్ అంటూ మనకు ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. మరి ఈ టీజీ టెట్ వెబ్సైట్ లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి స్కోర్ కార్డ్స్ అనేవి ప్రస్తుతానికి కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే 2011, 2012లో 2 సార్లు 2013లో మరి ఏపీ టెట్ పరీక్ష రాశారో అటువంటి వారు మీరు తెలంగాణ టెట్ వెబ్సైట్ ద్వారా మీ యొక్క టెట్ మార్క్ లిస్ట్ ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ అప్పుడు పాస్ అయినటువంటి వారు ఉంటే. అందుకోసం మీరు తెలంగాణ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇందులో టైల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఓల్డ్ టెట్ రిజల్ట్ అనే ఒక ఆప్షన్ ను చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఆల్రెడీ మనం గత వీడియోల్లో ఇంతకు ముందు డిఎస్సి అప్పుడు కూడా మీకు తెలియజేశాం. ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఓల్డ్ టెట్ రిజల్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది. మీరు క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఓల్డ్ టెట్ రిజల్ట్ లో క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఓల్డ్ టెట్ కు సంబంధించిన వివరాలు అడుగుతూ ఒక స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నంబర్ అని కనిపిస్తుంది. అలాగే అప్లైడ్ ఎగ్జామ్ పేపర్, ప్రొసీడ్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ ఆప్షన్స్ లో మొదటగా ఇక్కడ హాల్ టికెట్ నంబర్ అని ఉన్న చోట మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు 2011లో టెట్ రాస్ క్వాలిఫై అంటే ఆ నంబర్ 11 అనే నంబర్ తో స్టార్ట్ అవుతుంది. లేదు ఒకవేళ 2012లో మీరు టెట్ రాస్ క్వాలిఫై ఉంటే దా నంబర్ అనేది 12 తో స్టార్ట్ అవుతుంది. అదే 2013లో మీరు టెట్ రాస్ క్వాలిఫై ఉన్నట్టయితే ఆడ 13 అనే నంబర్ తో మీ యొక్క టెట్ హాల్ టికెట్ అనేది ప్రారంభమవుతుంది. ఈ విధంగా మీకు టెట్ హాల్ టికెట్ అనేది నంబర్ అనేది తెలిసి ఉంటే ఆ టెట్ హాల్ టికెట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ మనకు తెలుసు. మరి ఎస్జిటి ఎగ్జామ్ రాసి ఉంటే దాన్ని పేపర్ 1 అంటాం. అది క్లాస్ 1 నుంచి 5వ తరగతి వరకు డీల్ చేయడానికి. ఇక పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటిది. మరి స్కూల్ అసిస్టెంట్స్ 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తారు. కాబట్టి మీరు ఎస్జిటి పోస్టుకు ఎస్జిటికి సంబంధించినటువంటి టెట్ క్వాలిఫై ఉంటే పేపర్ 1 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. లేదు మీరు స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసినట్టయితే పేపర్ 2 అనేది సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క టెట్ హాల్ టికెట్ అనేది ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం టోటల్ గా చూస్తూ ఉన్నాం. మొత్తం మనకు టెట్ కు సంబంధించిన హాల్ టికెట్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ హాల్ టికెట్ నంబర్, మీరు అప్పుడు అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి జర్నల్ నంబర్ తో పాటు మరి ఎప్పుడు మీరు టెట్ రాశారో ఆ వివరాలతో పాటు మాక్సిమం మార్క్స్ ఎన్ని, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని,
అంటూ దాంతో పాటు లాంగ్వేజెస్ ఆఫర్డ్, సబ్జెక్ట్స్ ఆఫర్డ్ అంటూ కూడా సమాచారం కనిపిస్తుంది. మరి మొత్తం మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క పాత అంటే 2013, 2011, 2012లో మీరు ఒకవేళ టెట్ రాసి ఉన్నట్టయితే దాన్ని హాల్ టికెట్ ను టైప్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మీరు ఆ హాల్ టికెట్స్ ఆ టెట్ యొక్క స్కోర్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క టెట్ ప్రీవియస్ స్కోర్ కార్డ్ ను కూడా ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టెట్ స్కోర్ కార్డ్స్ అనేవి మనకు ఈజీగా తెలంగాణ టెట్ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటొచ్చి మన ఆంధ్రప్రదేశ్ లోనే మరి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత నిర్వహించినటువంటి టెట్స్ అంటే 2017, 2018లో నిర్వహించినటువంటి టెట్ స్కోర్ కార్డ్స్ మరి ప్రింట్అవుట్ తీసుకోవడానికి మనకు అవకాశం అనేది కనిపించడం లేదు. మరి కేవలం స్కోర్స్ మాత్రమే మనం చూసుకోవచ్చు. మరి మీరు ఆ విధంగా స్కోర్ చూసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే మరి ఏపీ టెట్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఏపీ టెట్ యొక్క వెబ్సైట్ అడ్రస్ aptet.apcfss.in. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మరి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఫర్గట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అంటూ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ లేదా హాల్ టికెట్ నంబర్ ఈ 3 ఆప్షన్స్ అడుగుతుంది. మరి ఈ 3 ఆప్షన్స్ లో మీ దగ్గర ఏ సమాచారం అయితే ఉందో ఆ సమాచారాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క స్కోర్ అనేది ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. మొత్తం మీరు మరి 2017, 18లో ఏవేవైతే టెట్ రాశారో ఆ టెట్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. దాంతో పాటు మీకు హాల్ టికెట్ నంబర్స్ కనిపిస్తాయి, మీ యొక్క పేరు కనిపిస్తుంది, దాంతో పాటు మీకు ఎంత స్కోర్ వచ్చింది ఆ టెట్ లో అనే వివరాలు కూడా కనిపిస్తాయి. మీకు ఇది ప్రింట్అవుట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం లేదు. కేవలం మనకు ఇక్కడ స్కోర్ ఏ టెట్ రాశారు, ఏ హాల్ టికెట్ తో రాశారు, మీ పేరేంటి, మీకు ఎంత మార్క్స్ వచ్చాయి అనే వివరాలు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే ఈ స్కోర్ ఏదైతే వస్తుందో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ ను ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ స్కోర్ అదేనా కాదా అని ధృవీకరించుకోవడానికి వారు మరలా చెక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హాల్ టికెట్ నంబర్స్ ఉపయోగించి వారు చెక్ చేసుకోవచ్చు. ఎటొచ్చి మీరు ఇది ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఉపయోగపడవచ్చు. దీని స్క్రీన్ షాట్ తీసుకొని 2017, 2018లో టెట్ రాసినటువంటి వారికి స్కోర్ కార్డ్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. లేదు మనం రీసెంట్ గా జరిగినటువంటి 2014కు సంబంధించిన స్కోర్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అవి కూడా మనకి ఈజీగా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం మీరు ఇక్కడ టెట్ రిజల్ట్ 2024 అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెట్ రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ టెట్ రిజల్ట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ క్యాండిడేట్ ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ ను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపించేటటువంటి క్యాప్చాను కూడా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు లాగిన్ అని క్లిక్ చేస్తారో మీ యొక్క టెట్ లాగిన్ లోకి మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మీ టెట్ లాగిన్ లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు సైడ్ లో టెట్ మార్క్స్ మెమో అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు టెట్ అనే దాంట్లోకి అంటే టెట్ లాగిన్ లోకి మీరు లాగిన్ అయితే ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మార్క్స్ మెమో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మార్క్స్ మెమో అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీకు ఈ సైడ్ లో టెట్ మార్క్స్ మెమో ఎంతకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే వివరాలతో పాటు ప్రింట్ మార్క్స్ మెమో అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మరి ఈ ప్రింట్ మార్క్స్ మెమో అనే ఆప్షన్ ను క్లిక్ చేసి మరి మీకు వచ్చినటువంటి ఈ ప్రింట్అవుట్ ను ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. ఎటొచ్చి మనకు అంటే ఓల్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి టెట్ స్కోర్ కార్డు మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మరి రీసెంట్ గా 2024లో రాసినటువంటి టెట్ యొక్క స్కోర్ కార్డు కూడా మనం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవచ్చు. ఎటొచ్చి 2017, 18లో టెట్ క్వాలిఫై అయినవి మాత్రమే మరి మనకు టోటల్ గా స్కోర్ కార్డ్ ను ప్రింట్అవుట్ తీసుకునే ఆప్షన్ లేదు. మీరు దీని స్క్రీన్ షాట్ తీసి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు పాత
అంటే గతంలో మీరు రాసినటువంటి టెట్ యొక్క స్కోర్ కార్డ్స్ అనే వాటిని పొందవచ్చు. మరి ఈ వీడియో ఎవరైతే మరి రాబోయే రోజుల్లో ఏపీ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవబోతున్నారో అటువంటి వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకున్నా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.